నిషేధిత భూముల లెక్క త్వరలో ప్రభుత్వానికి జాబితా. ప్రతి గ్రామంలోని భూ వివరాలపై ఆరా. ప్రభుత్వ ఆదేశాలతో సిద్ధం చేస్తున్న అధికారులు ఇప్పటికే కలెక్టర్ల చేతికి చేరిన 80% సమాచారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో పొందుపరిచే అవకాశం. నిషేధిత భూములు చాలా ఉన్నాయి. ఆ నిషేధిత భూములు ప్రభుత్వ లెక్కలకు తీసుకొని గత ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవి రిజిస్ట్రేషన్లు అయినాయో ఆ రిజిస్ట్రేషన్లన్నీ రద్దు చేసి వాటిని కూడా నిషేధిత జాబితాలో చేర్చి ఆ భూములు మొత్తం ఎవరెవరైతే కొంతమంది ఉద్యోగాలలో మిలిటరీ ఆర్మీ కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు పనికొస్తుంది. దాంతోపాటు పేదలకు, భూములు లేని పేదలకు, కష్టపడ్డ వాళ్లకు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లకు, అటువంటి వాళ్ళకన్నా కనీసం ఇటువంటి కొంత భూములు 2 ఎకరాలు 3 ఎకరాలు లేకుంటే ఎకరమో ఏదో కొంత స్థలం ఇచ్చి ఆ తెలంగాణ ఉద్యమకారులని ఆదుకోవాలి. గత ప్రభుత్వం ఉద్యమకారులను మర్చిపోయింది. ఎంతోమంది చనిపోతే ఆ కాకి లెక్కలు చెప్పేసి 800 మంది అని చెప్పేసి కథం అక్కడికి క్లోజ్ చేసిరు. వాళ్ళని ఎక్కడ కూడా ఆదుకోలే. ఇప్పుడున్న ప్రభుత్వం కొంతమందిని గుర్తించి వాళ్ళకు సరైన న్యాయం చేయాలి. వాళ్ళ కుటుంబం రోడ్డు పాలై ఉన్నాయి. అటువంటి వాళ్ళని ఆదుకోవాలి. గత ప్రభుత్వం చేసిన తప్పులు మనం చేయకుండా ఆదుకుంటే చాలా బాగుంటుంది.